కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పండగ ఏదైనా సొంతింట్లో కన్నా విజయ్ దేవరకొండ కుటుంబంతో ఫెస్టివల్ ఎంజాయ్ చేసేది రష్మిక మందన్న. ఇక అత్తారింట్లో అడుగు పెడుతోంది అనుకున్న టైంలో ఈ సంక్రాంతి మాత్రం విజయ్ ఫ్యామిలీతో స్కిప్ చేసింది. అమ్మతో కలిసి రౌడీ బాయ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే నేషనల్ క్రష్ ఎక్కడికి వెళ్ళింది? పండుగ ఏదైనా, వెకేషన్ ఏదైనా విజయ్ దేవరకొండ ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేసేది రష్మిక మందన. ఆ ఫోటోలు షేర్ చేసి ఈజీగా దొరికిపోవడం ఆమెకు అలవాటే. విజయ్ రష్ లవ్ లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. అలాగే త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కుతారన్న బజ్ నేపథ్యంలో ఈ మధ్య ఫ్రెండ్స్, ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది ఈ జంట. ఇక సంక్రాంతి కూడా విజయ్ ఇంట్లోనే చేసుకుంటుందేమో అనుకున్న టైంలో మేడం జపాన్ పర్యటనలో సందడి చేస్తుంది. ఈ మధ్య తెలుగు సినిమాలకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా మారింది జపాన్. ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టడం, అక్కడ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు టాలీవుడ్ మేకర్స్ హిట్ బొమ్మలను అక్కడ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి RRR, బాహుబలి, దేవరా, కల్కి 2, రీసెంట్లీ బాహుబలి ది ఎపిక్ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు పుష్ప 2తో జపాన్లో కూడా ర్యాంపేజ్ సృష్టించేందుకు సిద్ధమయ్యాడు పుష్పరాజ్. జనవరి 16న జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పుష్ప 2. పుష్ప 2లో జపాన్ రిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్న ధీమాను వ్యక్తం చేస్తుంది టీం. జనవరి 15 ప్రీమియర్స్తో మొదలు కానుంది పుష్పరాజ్ బాక్సాఫీస్ దండయాత్ర. ఈ నేపథ్యంలో ఇప్పటికే సతీ సమేతంగా టోక్యో చేరుకున్నాడు ఐకాన్ స్టార్. అక్కడ ప్రమోషన్స్ షురూ చేశాడు. అయితే ఇందులో రష్మిక కూడా పాల్గొంటుంది. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పండగ వేళ ఫ్యామిలీని వదిలేసి మరీ నేషనల్ క్రష్ ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తుంటే ఆమె డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక పుష్ప 2తో బాలీవుడ్ను షేక్ చేసిన బన్నీ జాపనీస్ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో వెయిట్ అండ్ వాచ్.